ఈ రోజు సెషన్ వచ్చేసి మనకి మీషో రీసెల్లింగ్. అట్ ఫస్ట్ నేను ఇప్పుడే యాప్ అనేది డౌన్లోడ్ చేశాను. మీ అందరికీ తెలుసు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. గో అండ్ గెట్ మీషో యాప్ ఇన్ ప్లే స్టోర్ లో మీషో యాప్ తీసుకొచ్చుకున్నాక అట్ ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ వచ్చేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంగ్లీష్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. ఓకే. వన్స్ ఇంగ్లీష్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ జెండర్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. ఓకే. బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి, సైన్ అప్ అవ్వండి. ఓకే. ఇక్కడ మీ ఫస్ట్ ఆర్డర్ మీద మీకు 95 రూపీస్ ఆఫ్ అని అంటుంది. బట్ ఇక్కడ అయితే ఫస్ట్ అకౌంట్ కింద చూసారా, కింద టూల్ బార్ ఉంది చూడండి, కనిపిస్తుందా? కింద అకౌంట్ అని ఉంది. ఓకే. అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని సైన్ అప్ అవ్వమంటుంది. సో సైన్ అప్ అవ్వడానికి మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఏవో ఒకటి ఇచ్చేయండి. ఐ మీన్ ఏవో ఒకటి అంటే మీన్స్ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ తో కంటిన్యూ చేయమంటావా అని అడుగుతుంది. నేను కంటిన్యూ ఇస్తున్నాను. ఓకే. సైన్ అప్ డీటెయిల్స్ ఇవి నా సైన్ అప్ డీటెయిల్స్ నేను ఇచ్చాను. ఇక్కడ మీరు బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్, మీ బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ గురించి అక్కడ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఏవైతే అడుగుతుందో అవన్నీ ఇచ్చుకోవచ్చు. మీ బ్యాంక్ డీటెయిల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. బికాస్ మీరు రీసెల్లర్స్ కాబట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటేనే మీ పేమెంట్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనం రీసెల్లింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకే. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ టు గెట్ ద పేమెంట్ డీటెయిల్స్, మీకు పేమెంట్ అంతా రావడానికి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. రిసీవ్ పేమెంట్స్ అండ్ నెక్స్ట్ ఇంకా విష్ లిస్ట్, ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ విష్ లిస్ట్ అందరికి తెలిసే ఉంటది. ఏదైనా మనకి నచ్చి దాన్ని సేవ్ చేసి ఉంచుకోవాలి అనుకుంటే అక్కడ విష్ లిస్ట్ ప్రోడక్ట్ కింద ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ షేర్డ్ ప్రోడక్ట్, మీరు ఏమేమి షేర్ చేశారు అనేది చూపిస్తుంది. ఫాలో షాప్స్, ఏవైనా కొత్తగా మీరు రీసెల్లర్ అనుకోండి, ఏదైనా మీరు షాప్ ని ఐ మీన్ ఏదైనా ఒక పర్టికులర్ షాప్ నచ్చింది మీకు, దాన్ని ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మీషో బ్యాలెన్స్ అనేది మీ వ్యాలెట్ బ్యాలెన్స్ అన్నమాట. వన్స్ మీకు ఎర్నింగ్స్ వచ్చాయి అనుకోండి, ఆ ఎర్నింగ్స్ అన్ని ఇక్కడ బ్యాలెన్స్ లో చూపిస్తూ ఉంటాయి. మీరు అవి విత్డ్రా చేసుకోవడం అలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బికమ్ ఏ సప్లయర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా ప్రోడక్ట్ ఉంది, నేను డైరెక్ట్ రీసెల్లింగ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ ని మనం రీసెల్ చేయడం. బట్ నా ప్రోడక్ట్ ని నేను సేల్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక డ్రెస్ వేసుకున్నా, ఈ డ్రెస్సే వేసుకున్నా, ఈ డ్రెస్ ని నేను సేల్ చేయాలనుకుంటున్నా. ఓకే. అలాంటప్పుడు ఇది నా ఓన్ ప్రోడక్ట్, నా ఓన్ ప్రోడక్ట్ ని కూడా నేను సేల్ చేసుకోవచ్చు. అక్కడ సప్లయర్స్ అవుతాం అనమాట. అంటే డైరెక్ట్ మన దగ్గర నుంచి ఆర్డర్ వెళ్తుంది. అదే రీసెల్లర్ అయితే ఎవరైతే ఫస్ట్ సెల్లింగ్ కి ఆప్షన్ పెట్టారో ఆ సెల్లింగ్ ఆప్షన్ కి వెళ్తుంది అనమాట ఆర్డర్ అనేది. ఓకే. ఆర్డర్ వాళ్ళు ప్లేస్ చేయాలి, వాళ్ళు డిస్పాచ్ చేయాలి. బట్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్పాచ్ చేయాల్సి వస్తుంది. ఓకే. క్లియరా? ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెట్టింగ్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఇంక్లూడ్ టెక్స్ట్ యాజ్ ఇమేజ్ వైల్ షేరింగ్. ఇమేజ్ కి టెక్స్ట్ ని కూడా ఇంక్లూడ్ చెయ్యండి కావాలి అంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇమేజ్ కి ఇమేజే డౌన్లోడ్ అవ్వాలి, టెక్స్ట్ కి టెక్స్టే నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆన్ చేయక్కర్లేదు. ఓకే. డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు టెక్స్ట్ కూడా కావాలి అంటే ఆన్ చేసుకోండి. ఓకే. నేనైతే అలా కోరుకోవట్లేదు, ఎందుకంటే నేను టెక్స్ట్ ని మోడిఫై చేస్తాను కదా. ఎందుకంటే నా ప్రైస్ నేను పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టిన ప్రైస్ నేను పెడితే నాకేంటి యూజు? ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి అక్కడ నేను ఇంక్లూడ్ చేయట్లేదు టెక్స్ట్ ని. క్లియరా? ఈ పాయింట్ అర్థమైందా?
క్లియరా? ఎస్ క్లియర్ అక్క. సో ఇప్పటికైతే నేను ఇది యాడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు నా అకౌంట్ ని క్రియేట్ చేసేసుకున్నాను. నేను హోమ్ పేజ్కి వెళ్ళాను. ఓకే, ఇక్కడ మనం ప్రోడక్ట్ ని ఎలా సెర్చ్ చేయాలి? అట్ ఫస్ట్ మీ నీష్ ఏంటి? మీరు నీష్, ఇక్కడ కూడా నీష్ అంటే ఏదో మారిపోదు. ఇక్కడ మీరు పర్టికులర్ గా ఏం సేల్ చేద్దాం అనుకుంటున్నారు? హౌస్ హోల్డ్ చోర్సా, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్సా, ఓకే, లేదా ఉమెన్స్ వేరా, కిడ్స్ వేరా, మెన్స్ వేరా, ఓకే, ప్రతి ఒక్కటి ఉన్నాయి కదా. ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మీషో ప్రొవైడ్ చేస్తుంది కదా. అక్కడ మీరేం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. నోట్స్ రాసుకుంటే మంచిది, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఓకే, నోట్స్ రాసుకోండి అందరూ కూడా. ఏ ప్రోడక్ట్ ని మీరు సెల్ చేయాలనుకుంటున్నారు? రైట్ అవే నేను జ్యువెలరీ అనుకున్నాను అనుకోండి, జ్యువెలరీకి సంబంధించిన రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. అసలు ఏ జ్యువెలరీ సేల్ చేయొచ్చు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఏమున్నాయి, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి మీరు ఫస్ట్. ఓకే, వన్స్ అది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం రీసెల్లింగ్ ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలో చెప్తాను, వినండి. ఇక్కడ నేను ఏం చూపించట్లేదు, స్క్రీన్ గురించి కంగారు పడద్దు, నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, ఏంటి ఫస్ట్ గా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, రీసెల్లింగ్ లో ఫస్ట్ ఆ ప్రోడక్ట్ బెస్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ప్రోడక్ట్ బెస్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది? మనకి ఎలా చెక్ చేస్తాం మనం? రేటింగ్ రేటింగ్ బట్టి రేటింగ్ రేటింగ్స్ ఉంటాయి. రేటింగ్ చూస్తే తెలుస్తుంది. సో రేటింగ్ అనేది చెక్ చేయాలి. అబౌవ్ 4 లేదా 4 ఉన్న ప్రోడక్ట్స్ ని మీరు చూస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్, రేటింగ్ లో 4 మినిమం ఉండే ప్రోడక్ట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్లియరా? రాసుకున్నారా? ఆ తర్వాత ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి ఒరిజినల్ ఇమేజెస్ ఉన్నాయా లేదా అంటే రివ్యూస్ లో ఉంటాయి కదా. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని తీసుకుంటే ఒరిజినల్ గా ఇమేజ్ అంటే ఏంటి? ఒక కస్టమర్ కి వెళ్ళింది అని ఇమేజ్ ఉండాలి. అర్థమవుతుందా? అది కూడా నోట్ చేసుకోవాలి. అది ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ రేటింగ్ చెక్ చేసుకోవాలి, తర్వాత ప్రోడక్ట్ ఇమేజ్ అనేది ఒరిజినల్ ఇమేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ మార్జిన్ ఎంత వేసుకోవచ్చు అనేది కూడా మీరు ఫిక్స్ అవ్వాలి. ఓకే, ఇది రీసెల్లింగ్ కాబట్టి ఎక్కువ మార్జిన్ వేసేయడానికి అవ్వదు. మోస్ట్లీ ఒక 50 ఆన్ డిపెండింగ్ ఆన్ ఐటమ్ బట్టి. ఓకే, ఓకేనా? సో ఇప్పుడు అట్ ఫస్ట్ ప్రోడక్ట్ రీసెర్చ్ లో వస్తే ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంది కదా. ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఏం ఏం చేద్దాం? ఏదో ఒకటి చెప్పండి, ఏ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకుందాం మనం? జ్యువెలరీ అలా బ్యాంగిల్స్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ జ్యువెలరీ ఉంది కదా, చూద్దాం. ఇదిగో ఇక్కడ బ్యాంగిల్ సమ్ కడియమో ఏదో ఉంది కదా. నో, ఇట్స్ చైన్. చూసారా ఇక్కడ చూడండి, దీనికి ఒరిజినల్ ఫొటోస్ ఉన్నాయి కదా. ఓకే, ఒరిజినల్ ఫొటోస్ ఉన్నాయి ఈ ప్రోడక్ట్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3.8 రేటింగ్ ఉంది. ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ ఏమో దొరుకుతుందేమో చూద్దాం. ఇదిగో ఇక్కడ 4 రేటింగ్ తో ఉన్నాయి ఇంకా. ఓకే, సమ్ అదర్ చైన్. ఓకే, నేను పర్టికులర్ గా మీరు చెప్పింది తీసుకోలేదు కానీ ఒకటి తీసుకున్నాను. ఓకేనా? ఈ చైన్ చూడండి, 4.3 రేటింగ్ ఉంది అండ్ దానికి ఒరిజినల్ రివ్యూస్ ఉన్నాయి. ఓకే, కనిపిస్తుంది కదా, క్లియర్ కదా? ఇలా ఒరిజినల్ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ ని మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. దీని ప్రైస్ ఎంత ఉంది? 26 రూపీస్. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ విష్ లిస్ట్ చూసారా? కనిపించిందా విష్ లిస్ట్ అంటే ఏంటో? ఇక్కడ యాడ్ చేయడం వల్ల మీరు తర్వాత వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పైన ఉన్న హార్ట్ సింబల్, కార్ట్ పక్కనే హార్ట్ సింబల్ ఉంది, సెర్చ్ బార్ పక్కనే. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ని యాడ్ చేసి ఉంటారు. అంటే మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవడానికి విష్ లిస్ట్ అనేది. ఓకే, వన్స్ ఈ విష్ లిస్ట్ లో యాడ్ చేసుకున్నాక తర్వాత
ఇక్కడ చూడండి విష్ లిస్ట్ పక్కనే షేర్ అనే ఆప్షన్ ఉందా? షేర్ కింద విష్ లిస్ట్. ఓకే, చైన్ డిస్క్రిప్షన్ వచ్చింది చూడండి, దాని పక్కనే విష్ లిస్ట్ ఉంది. దానికి ఈ షేర్ ఆప్షన్ ఉంది చూసారా? కనపడుతుంది. yes, yes. ఆ షేర్ మీద క్లిక్ చేస్తే ఆర్ యు రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ అని అడుగుతుంది. క్లియరా? Clear అండి. క్లియర్ అంటే అక్కడ నువ్వు ఈ ప్రోడక్ట్ ని రీసెల్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఎస్ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఇస్తే అప్పుడు డౌన్లోడ్ ఫొటోస్ అని అడుగుతుంది. ఆ ఫొటోస్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇప్పుడు మీషో ఫొటోస్ అన్ని డౌన్లోడ్ అయిపోయాయి. ఓకేనా? ఈ ఫొటోస్ ని ఏం చేస్తాం? ఈ ఫొటోస్ ని మనం మీషో రీసెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి వీటిల్ని తీసుకెళ్లి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టి మనం రీసెల్ చేసుకోవచ్చు. క్లియరా? అర్థమవుతుందా? ఈ ఫొటోస్ ని మనం తీసుకెళ్లి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఫొటోస్ వచ్చాయో లేదో చెక్ చేద్దాం ఒకసారి. శశి అక్క, మా కుమారి ఆంటీ హోల్డ్ లో ఉన్నారంట, ఒకసారి అంటే చూడరా, టెలిగ్రామ్ లో పెట్టారు. ఎవ్వరు లేరే. ఓకే అక్క. నా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. పార్టిసిపెంట్స్ ఎవరు లేరు అసలు. వాళ్ళు లెఫ్ట్ అయిపోయారా ఏంటి? నోటిఫికేషన్ వస్తుంది కదా, నాకు నోటిఫికేషన్ ఏం రాలేదు. ఓకే అక్క. ఇప్పుడు మనం అసలు ఫొటోస్ డౌన్లోడ్ అయ్యలేదా అనేది ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే, ఇదిగో ఫొటోస్ వచ్చాయి చూసారా? 2 ఫొటోస్. క్లియరా? ఇలాగా మన ఫొటోస్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ 4 రేటింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ దానికి సంబంధించి ఒరిజినల్ పిక్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వితౌట్ ఒరిజినల్ పిక్ అయితే అస్సలు ఆ ప్రోడక్ట్ దగ్గరికే వెళ్ళొద్దు. ఓకే, చాలా ఇబ్బంది పడతారు, రిటర్న్స్ వస్తూ ఉంటాయి అండ్ దానివల్ల ఇబ్బంది వస్తూ ఉంటది. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నాం మనం. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ పెట్టమను ఇషిత. ఎవరో ఒకరు పెట్టండి, గ్రూప్ లోనో లేకపోతే తనకి ఇండివిజువల్ గానో. చెప్పాను అక్క. ఓకే, ఇప్పుడు మీషోలోకి వెళ్తున్నాడు ఫస్ట్. ఓకే, అట్ ఫస్ట్ నేను మీషోలోకి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? దాన్ని నేనే బుక్ చేయాలి కదా. ఇప్పుడు వైష్ణవి నేను వాట్సాప్ లో పెట్టిన ఫొటోస్ చూసింది, నాకు కావాలి, ఇజ్ ఇట్ అవైలబుల్ అని అడిగింది. ఎస్ ఇట్స్ అవైలబుల్ అని అన్నాను. దీని ప్రైస్ వచ్చేసి ఎంత? 206 రూపీస్ ఉంది. నేనేం చేశాను? 256 పెట్టాను దానికి. ఓకే, ఆ 256 తో తను కొనుక్కుంటాను అని నాకు పే చేసింది అనమాట. రీసెల్లింగ్ అంటే ఏంటి? వాళ్ళు మీ దగ్గర కొనుక్కుంటారు, మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు నేను బై నౌ పెట్టాను. బై నౌ అన్నప్పుడు ఇక్కడ డూ యూ వాంట్ ఈజీ రిటర్న్స్? మీకు ఏ ఇష్యూ ఉన్నా రిటర్న్ కావాలా, లేక రాంగ్ ప్రోడక్ట్ కానీ డిఫెక్ట్ ఉన్న ప్రోడక్ట్ కానీ వెళ్తే మీకు రిఫండ్ కావాలా అని అడుగుతుంది. ఓకే, అక్కడ మీరు ఏం చేయాలి?
ఏదున్నా రిఫండ్ కావాలి లేకపోతే రిటర్న్ కావాలి, రిటర్న్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఫస్ట్ దే ఉంచుకోండి. సెకండ్ది ఫస్ట్ దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ డిఫెక్ట్ ఉన్నప్పుడే మీరు రిటర్న్ అడిగితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా వెళ్తుందో లేదో మీకు తెలియకపోతే వాళ్ళు రిఫండ్ పెట్టమంటే మీ మనీ లాస్ అయిపోద్ది. ఓకే, దట్స్ ద రీజన్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆప్షన్ ఉంచుకుని సెకండ్ ఆప్షన్ కి ఫస్ట్ ఆప్షన్ కి 2 to 3 రూపీస్ కానీ లేదా 10 రూపీస్ డిఫరెన్స్ ఉంటది అంతే. ఇప్పుడు బై నౌ మీద క్లిక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బై నౌ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తారు, మీ అడ్రస్ ని ఇస్తారు, సమ్ అడ్రస్ ఏదైతే కావాలో ఆ అడ్రస్ ని ఇస్తారు. ఓకే, ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అడుగుతుంది. వెయిట్ సేవ్ అడ్రస్, అడ్రస్ ని సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీ కస్టమర్ అడ్రస్ ని సేవ్ చేసుకోండి. ఓకే, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. ప్రోడక్ట్ ఓకే, ఇంతలోనే మారిపోయింది ఎందుకు, ప్రైస్ మారింది చూసారా, అందుకనే మినిమం ఇంతని పే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ నేను అడ్రస్ ఇచ్చాను ఫస్ట్, క్లియర్ కదా, అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ ఎవరో జాయిన్ అవ్వలేదు కదా, కుమారి గారు ఉన్నారు. ఓకే, నేను ఏం చేశాను, సెలెక్ట్ చేసుకున్నాను, తనకు కావాల్సింది ఇచ్చాను. సో ప్రైస్ మారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి 10 రూపీస్ 20 రూపీస్ కాకుండా 50 రూపీస్ అనేది మినిమం మార్జిన్ పెట్టుకుంటే ఒకవేళ ప్రైస్ పెరిగినా మీకు ఇబ్బంది అనేది ఉండదు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కావాలా ఆన్లైన్ కావాలా అని అడుగుతుంది. వాళ్ళు పే చేశారు అనుకోండి మీకు, ఓకే మీరు పే చేసేయండి ఇక్కడే. ఓకే, ఆ అమౌంట్ ని మీరు ఇక్కడ ఎంత అయితే మేనేజ్ చేసి పే చేసుకోవాలో మీరు పే చేసేసేయండి. లేదు వాళ్ళు మాకు క్యాష్ ఆన్ డెలివరీయే కావాలి అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆన్లైన్ పెడుతున్నా, ఇప్పుడు పే ఆన్లైన్ పెడుతున్నా, సో ఆన్లైన్ తీసుకుంటది. ఓకే, ఇక్కడ ఏమని అడుగుతుంది, రీసెల్లింగ్ దిస్ ఆర్డర్, ఈ ఆర్డర్ ని నువ్వు రీసేల్ చేస్తున్నావా అని అడుగుతుంది. క్లియరా, కింద ఉన్నది చూసారా ప్రైస్ డీటెయిల్స్ దగ్గర. ఓకే, ఇది ఎస్ నేను రీసేల్ చేస్తున్నాను అంటే అప్పుడు మీ మార్జిన్ ని యాడ్ చేసుకోమని చెప్తుంది. అంటే ఏంటి, టోటల్ ఆర్డర్ ఎంత చెప్పాం, 256 చెప్పా, నేను 256 అక్కడ ఇస్తే అప్పుడు నాకు ఎంత పడుతుంది అనే మార్జిన్ కూడా అది అక్కడ చూపిస్తుంది. క్లియరా, ఒకవేళ ఓకే మీరు ఇక్కడ పే చేసేయచ్చు. ఒకవేళ మీరు పే చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే వన్స్ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ వెళ్ళిపోయాక ఆ ప్రోడక్ట్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత కంపెనీ మీకు, ఇందాక మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలని చెప్పానా, అక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, కంపెనీ బ్యాంక్ కి పే చేస్తుంది, మన బ్యాంక్ కి పే చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, కంటిన్యూ అన్నా అంటే ఏంటి, ఇక్కడ నేను పే చెయ్యాలి. ఓకే, నేను ఇక్కడ పే చెయ్యాలి, పేమెంట్ లేదు. ఇప్పుడు ప్రవళికయ్యే అడిగింది నన్ను, కానీ తను నాకు అంత ట్రస్ట్ అనిపించట్లేదు, క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది కదా నేను అప్పుడు ఇస్తా అంటది. అంటే అప్పుడు ప్రవళిక ఎంత పే చేయాలి, 256 పే చేయాలి. తన బిల్ మీద 256 చూపిస్తుంది. అందుకే ఇక్కడ అడిగింది, ఆర్ యూ రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ అని అడిగింది కదా, రీసెల్లింగ్ ఆర్డరా అని అడిగింది కదా. అక్కడ మీకు నచ్చినట్టు మీ ప్రైస్ ని యాడ్ చేసుకుంటే కస్టమర్ కి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ ప్రైస్ ని చూపిస్తుంది, కంపెనీ మీషోలో ఉన్న ప్రైస్ కాకుండా. ఓకేనా, క్లియరా, ఈ పాయింట్ అర్థమైందా, ఈ పాయింట్ మిస్ అయిపోతారు అందరూ. క్లియర్ కదా, సో అప్పుడు మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ 256 రూపీస్ పే చేస్తే కంపెనీ నుంచి మీకు
2 to 4 days ఎంతో సమ్ టైం పడుతుంది. ఇప్పుడు నాకైతే ఐడియా లేదు ఎన్ని రోజులు అనేది. 2 to 4 days లో వన్స్ ఆర్డర్ అనేది డెలివర్ అయిపోయాక మీ అకౌంట్ లో మీ మార్జిన్ 50 రూపీస్ ఏదైతే ఉందో అది మీకు పడుతుంది అనమాట. క్లియర్ కదా? అర్థమైంది ఇక్కడ వరకు? అందరికీ క్లియర్ గానే ఉందా? ఇక్కడ వరకు మనం ఎలా రీసెల్లింగ్ ఆర్డర్ కి మార్జిన్ యాడ్ చేసుకోవాలో చెప్పాను, క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను. అండ్ వీటిల్ని మీరు పోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నా, ఇక్కడ వరకు క్లియర్ కాబట్టి ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా రీసేల్ చేసుకునేటప్పుడు దీని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కదా, రీడ్ మోర్ అని. దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏవి? ప్రోడక్ట్ డీటెయిల్స్ మీరు కాపీ చేసుకోవాలి కదా, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఎక్కడ తీసుకొచ్చుకోవాలో చెప్తాను. 1 సెకండ్. అండ్ ఇంకొకటి, రిటర్న్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇవ్వండి. ఎందుకంటే చాలా మంది నాకు అదేంటి క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని అదే 7 days రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అనేది అడుగుతారు. ఒకవేళ రిటర్న్ ఆప్షన్ లేకపోతే రిటర్న్ ఆప్షన్ లేదు అని మీరు క్లియర్ గా చెప్పాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడిపోతారు. అర్థమైందా? క్లియరా? లేకపోతే ఇబ్బంది పడిపోతారు అది క్లియర్ గా తెలుసుకోకపోతే. సెకండ్. చూసారా డిస్క్రిప్షన్ కాపీ అయింది. ఇప్పుడు నేను మీకు అది చూపిద్దాం అనుకున్నాను. చూసారా? అర్థమైందా? ఏమి లేదు, ఏం చేయలేదు, కంగారు పడిపోకండి. షేర్ ఉంది కదా విష్ లిస్ట్ పక్కన, షేర్ మీద క్లిక్ చేసా. అప్పుడు కింద అదర్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అదర్స్ మీద క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ అనేది కాపీ అయిపోతుంది. కేటలాగ్ డిస్క్రిప్షన్ కాపీ అని వచ్చింది, చూసారా? క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వైష్ణవికే షేర్ చేస్తున్నాను. ఓకే, వైష్ణవి. ఓకే, వైష్ణవి ఇక్కడ ఉంది. వైష్ణవికి నేను ప్రోడక్ట్ పెడుతున్నాను. ఇది నా ప్రోడక్ట్. మీరు వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేసుకున్నప్పుడు పిక్స్ ఒకటే పెట్టారనుకోండి, ఓకే, పిక్స్ ఒకటి పెడతారు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేది కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, కాపీ పేస్ట్ చేస్తున్నా డిస్క్రిప్షన్ అనేది. చూసారా? అంత డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చిందా మొత్తం అంతానే? వచ్చిందా? ఇక్కడ మీరు ఏం చేస్తారు, ప్రూఫ్ ఆఫ్ సేఫ్ డెలివరీ క్లిక్ అనేది ఇది తీసేయండి. ఓకే, అండ్ ఇక్కడ నా వాట్సాప్ లింక్, నా మీషో లింక్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చింది చూసారా? వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ అక్కడే కొనుక్కునేలాగా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే పంపించేద్దాం వైష్ణవికి. ఓకే, అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే దానికి నేను ప్రైస్ 250 రూపీస్ అని పెడతా. 256 రూపీస్ అని పెడతా. అప్పుడు కస్టమర్ నన్ను అడిగింది దీనికి రిటర్న్ ఉందా లేదా ఆప్షన్, లేదా మీరే మెన్షన్ చేసేయాలి ఇక్కడ ఓన్లీ 7 days రిటర్న్ అని. ఓకే, అది మీరు మెన్షన్ చేసేయాలి. ఇప్పుడు వైష్ణవి క్లిక్ చేసింది అనుకోండి, వైష్ణవి నువ్వు క్లిక్ చేయి, అక్కడ క్లిక్ చేస్తే నీకు ఎంత ప్రైస్ కనిపిస్తుందో చెప్పు నాకు ఒకసారి. వీలైతే ఒకసారి అలా చూపించడానికి ట్రై చెయ్యి. అవ్వదేమో నాకు తెలిసి, స్క్రీన్ షాట్ పెట్టలేకపోతే. నువ్వు ఏ నెంబర్కి అయితే నేను పంపించానో ఆ నంబర్కి స్క్రీన్ షాట్ పెట్టే. ఓకే, అప్పుడు వీళ్ళకి చూపిద్దాం. అది మీషో రీసెల్లింగ్ లింక్ నాదనమాట. సో మీకు అక్కడ 256 రూపీస్ అనేది కనిపించాలి. ఓకే, ఓపెన్ అవుతుందా? నీ దగ్గర లేదా యాప్?
ఫాస్ట్ ఫాస్ట్. అక్క ఈ లోపు ఒక డౌట్ అడగొచ్చాము. చెప్పమ్మా. మరి ఇప్పుడు మనం మీషో యాప్ లో నీష్ ని చూసుకున్నప్పుడు అక్కడ ఏంటంటే ఆ ప్రోడక్ట్ 196 రూపీస్ ఉంది కదా. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పే ప్రైస్ ఏంటంటే 256 రూపీస్. ఉమ్. కస్టమర్ కస్టమర్ కి ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అనేది తెలుస్తుంది కదా ఇంత ప్రైస్ అని. మనం పెట్టేది ఎలా వాళ్ళు తీసుకుంటారని డౌట్. ఇక్కడ నువ్వు రీసెల్లింగ్ చేస్తున్నావు, నీది నాకు అర్థమైంది. ఏమైంది వైష్ణవి, అర్థం అవ్వలేదా నీకు? మ్యూట్ లో ఉన్నావు, మ్యూట్ లో ఉన్నావు. ఓకే. ఇప్పుడు ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి తోలిస్తా. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రవళిక నా దగ్గర తీసుకుంది. అక్కడ మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే తనకు 196 అని కనిపించవచ్చు. ఓకే. సో ఏంటి అంటే ఎప్పుడైనా ఇమేజ్ పెట్టేటప్పుడు, ఇప్పుడు నేను డైరెక్ట్ ఇమేజ్ విత్ కోడ్ పెట్టాను వైష్ణవికి పెట్టినప్పుడు. ఇక్కడ కోడ్ కనిపిస్తుంది చూసారా? నా లింక్ పైనే కోడ్, పిక్చర్ మీద కోడ్ కనిపిస్తుంది చూసారా? ఆ కోడ్ వెళ్లకుండా మీరు పెట్టండి ఎప్పుడు పెట్టినా. అంటే అది కట్ చేసి పెట్టుకోండి, సింపుల్ గా చెప్పాలి అంటే. ఇప్పుడు నేనే పెడుతున్నాను చూడండి ఇంకో ఇమేజ్ తనకి. చూడండి దాని కింద కూడా కోడ్ ఉంది చూసారా? ఆ కోడ్ అనేది పైన క్రాప్ లోకి వెళ్తే ఆ కోడ్ ని ఇలా కట్ చేయొచ్చు అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తారు? వెళ్ళి చూడని. నువ్వు రీసేల్ చేస్తున్నావు, రీసేల్ చేసినప్పుడు నువ్వు ఎంతో కొంత ఛార్జ్ వేసుకుంటావు కదా. అది మంచి క్వాలిటీ ఉందా లేదా అవన్నీ నువ్వు చెక్ చేస్తావు కదా ఖచ్చితంగా. అవునక్క. మరి అవన్నీ ఇది మీషోలో కనెక్ట్ అవుతలేదు కదా డైరెక్ట్ ఉన్నది. ఇప్పుడు నువ్వు లింక్ తోలిచ్చినావు కదా వాట్సాప్ ది. అవును. వాట్సాప్ లో వాట్సాప్ లింక్ అది. వాట్సాప్ కి కనెక్ట్ అయిందా? మీషోకే. కానీ మీషో యాప్ ఓపెన్ అయితలేదు. ఇప్పుడు నేను ఇది లింక్ ఉన్న వాట్సాప్ ది నువ్వు తోలిచ్చినావు కదా, అది అవును. ఓపెన్ చేస్తే నీ వాట్సాప్ కి కనెక్ట్ అవుతుంది, డైరెక్ట్ మీషోకి పోతలేదు. ఓకే. క్లియరా ఇప్పుడు? ఎస్ నీకు ఎస్ అర్థమైందా? తెలిసింది. ఓకేనా? ఎస్ ఎస్ అర్థమైందా? ఆ లింక్ దేనికి? మన వాట్సాప్ కి కనెక్ట్ అయింది. నీ వాట్సాప్ నెంబర్ ఏదైతే నువ్వు లాగిన్ లో ఇచ్చావో ఆ నెంబర్ కి కనెక్ట్ అయింది. ఓకే క్లియరా? మీరు మీషోలోకి వెళ్ళదు, మీషోలో రీడైరెక్ట్ అయిందని మీరు కంగారు పడక్కలేదు. ఒకవేళ మీషోలోకి వెళ్ళినా మీరు చాలా క్లియర్ గా చెప్పొచ్చు, వేరాజ్ నేను రీసెల్లింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎంతో కొంత ఛార్జ్ వేసుకుంటాను కదా. బికాజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇషిత, నువ్వు అక్కడ ఏమీ రాంగ్ చేయట్లేదు. నువ్వు అది పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఇవన్నీ నువ్వు వాళ్ళ టైం సేవ్ చేస్తున్నావా లేదా? దే ఆర్ ట్రస్టింగ్ యూ కదా. నువ్వు వాళ్ళ టైం ని సేవ్ చేస్తున్నావు, ఫర్ దట్ యు ఆర్ ఛార్జింగ్ అంతే. క్లియర్? ఇది మీషో రీసెల్లింగ్ అంటే. మీషోలో ఇలా రీసెల్ చేసుకోవాలి. ఓకే. ఇలా వచ్చిన ప్రోడక్ట్స్ ని మీషోలోనే కాకుండా మనం ఫేస్బుక్ ద్వారా ఎలాగా క్లయింట్స్ ని తెచ్చుకోవచ్చు తెలియని అంటే మీ వాట్సాప్ లో మనకి పెద్దగా క్లయింట్స్ రాకపోవచ్చు, ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలుస్తారు. ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ మీకు తెలుసు, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. మనం ఎఫిలియేట్ ఎలా చేస్తున్నామో అలాగే మీ ప్రోడక్ట్ ని మీరు క్రియేట్ చేసుకొని మీరు వీడియోస్ తీసి పెట్టుకోవచ్చు. ఓకే. అది అఫిలియేట్ మార్కెటింగ్ మీరు కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఫేస్బుక్, ఫేస్బుక్ లో ఎలాగ క్రియేట్ చేయొచ్చు అనేది చెప్తాను ఇప్పుడు. స్పీడ్ గా నోట్ చేసుకోండి, 7 minutes ఉంది ఇంకా. ఓకే క్లియరా? ఇప్పుడు ఫేస్బుక్ వెళ్ళాను నేను, కనిపిస్తుంది కదా. త్రూ ఫేస్బుక్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది. ఇది ఎవరిదిరా బాబు, ఎప్పుడెప్పుడు ఏమో ఉంటున్నాను నా దాంట్లో. స్విచ్ అవుతల్లి.
అక్క ఫేస్బుక్ లో లైబ్రరీ ద్వారా నీష్ చేసుకొని చేయాలి అదే కదా? ఫేస్బుక్ లో ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ లో నేను 3 లైన్స్ మీద క్లిక్ చేశాను. నా ప్రొఫైల్ వచ్చింది, సమ్ అదర్ ప్రొఫైల్. ఓకే, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. ప్రొఫైల్ పిక్చర్ ఉంటది కదా, ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని గ్రూప్స్, మెమరీస్, రీల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడికి వెళ్తే మార్కెట్ ప్లేస్ ఉంటది. ఈ మార్కెట్ ప్లేస్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ సేల్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ సేల్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎక్కడైనా ఒక్క దాని మీదైనా ప్రోడక్ట్ కోడ్ కనిపిస్తుందా? నో, కనిపించట్లేదు అక్క. సో ఆ ప్రోడక్ట్ కోడ్ అనేది మనం తీసి పెట్టుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి కూర్చుని ఫస్ట్. ఓకే, నువ్వేం ప్రోడక్ట్స్ పెట్టుకోవాలనుకుంటున్నావో ఆ ప్రోడక్ట్ ని ఎడిట్ చేసి పెట్టుకుని, ఇప్పుడు ఇందులో మనం క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది చెప్తా త్రూ ఫేస్బుక్. ఓకే, అండ్ మన ప్రోడక్ట్ ని ఎలా అప్లోడ్ చేయాలో కూడా చెప్తా. ఇవాళ నాకు మొబైల్ చాలా హ్యాంగ్ అవుతుంది. సో ఒకవేళ అర్థం కాకపోతే అడగండి నన్ను. నేనైతే కెమెరా ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారు, కోడ్ ని కట్ చేసి పెట్టారు చూసారా? మీషో రీసెల్లింగే ఎస్. చేస్తున్నారు, కోడ్ ని కట్ చేసి పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైతే కావాలో అక్కడ మనం ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి ఉంచుకున్నాం. ఇక్కడ పైన చూడండి, మార్కెట్ ప్లేస్ దగ్గర ఫర్ యూ మోర్ సెల్ అని ఉంది కదా, కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఇదిగో ఇక్కడ క్లియరా? క్లియర్ క్లియర్ అక్క. అక్కడ ఆ సెల్ మీద క్లిక్ చేయండి మీరు. షేరింగ్ ఆగిపోయిందా? ఎస్ అక్క. ఓకే, అక్కడ సెల్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ వెళ్ళి. నేను సెల్ మీద క్లిక్ చేశాను చూసారా? మీరు ఏమైనా మీ లిస్ట్ ఉందా ఇక్కడ? లేదు. సో ఇక్కడ మీ లిస్ట్ ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను క్రియేట్ లిస్ట్ అనేది పెడుతున్నా. 1 ఐటమా, వెహికలా, ఏంటి అనేది అడుగుతుంది. నేను 1 ఐటమ్ అని పెడుతున్నా. ఆ ఐటమ్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నాకు ఏదైతే డిస్క్రిప్షన్ వచ్చిందో ఆ డిస్క్రిప్షన్, ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోవాలి. టైటిల్ వచ్చేసి నేను నా డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ ని పెట్టేస్తున్నాను. ఇక్కడ లింక్ ఇస్తుంది, ఈ లింక్ ని కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నెక్లెస్ అని ఇస్తున్నా అంతే. ఓకే, నెక్లెస్ క్లియరా? ఒక టైటిల్ ఇచ్చా, దాని ప్రైస్ ఎంత? 256 రూపీస్. కేటగిరీ ఏంటి? జ్యువెలరీ. జ్యువెలరీ యాక్సెసరీస్. ఓకే, జెన్యున్ ఐటమ్స్ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్, మనం ఎంత డిస్క్రిప్షన్ అయినా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఆల్రెడీ ఉన్న డిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, ఇక్కడ లింక్ ఏదైతే వస్తుందో ఆ లింక్ ని ఇక్కడ కట్ చేసేయండి. మనకు కావాల్సింది ఆ లింక్ ఉండాలి కదా. ఓకే, ఆ లింక్ నే ఉంచండి చెప్తాను. ఇది కట్ చేశాను. వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో వాట్సాప్ లింక్ కింద ఇచ్చాను నేను, కావాలి అన్న వాళ్ళు కనెక్ట్ అవ్వండి అని. ఓకే, ఇక్కడ నేను ఇంకేం పెట్టాలనుకున్నాను, ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్. ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ అవైలబుల్ ఫర్ ఫస్ట్ 7 days, ఫర్ 7 days. 7 days. ఓకే, ఇప్పుడు నేను ఇది పెట్టేసుకున్నాను. నా లొకేషన్ ని నేను ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, బట్ రైట్ అవే నేను ఉన్నట్టు వదిలేస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ కనిపించాలా వద్దా అని అడుగుతుంది. హైడ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. నీకు నీ ఫ్రెండ్స్ కనిపించకూడదు అనుకుంటే హైడ్ ఆప్షన్ ని ఆన్ చేసుకో. ఓకే, లేదా అందరికీ కనిపించవచ్చు, ఏం పర్వాలేదు నేను చెప్తున్నాను అని అనుకుంటే ఆఫ్ చేసుకో. రైట్ అవే అందాక ఆఫ్ చేసుకో. ఓకే,
ఇలాగా లిస్టింగ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అడిషనల్ ఆప్షన్స్ లోకి వెళ్తే మోస్ట్లీ ఏం ఉండదు. ఇక్కడ ఫొటోస్ ని యాడ్ చేయాలి ఫస్ట్. మినిమం 2 to 3 ఫొటోస్ అయితే పెట్టండి, ఓకేనా? మినిమం 2 to 3 ఫొటోస్, సో దట్ పిక్చర్ ఏంటో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి 2 ఫొటోస్ ని నేను యాడ్ చేశాను, ఓకే? అండ్ కండిషన్ అడుగుతుంది, ఇదేమి ఇది కాదు కదా, మనం యూజ్డ్ ప్రోడక్ట్ కాదు కదా, సో అలాగే వదిలేసాను నేను. ఆప్షనల్ జెమ్ స్టోన్స్ మెటీరియల్స్ ఇవన్నీ మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఓకే? ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ఇంకేమీ యూజ్ చేయక్కర్లేదు. హైడ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అనేది ఒక్కటే మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూసారా, దానికి టైటిల్ వచ్చేసింది, పిక్చర్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అది సేవ్ డ్రాఫ్ట్ లోకి వెళ్ళింది, ఇందాక నేను ఆపేసాను కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను, పైన నెక్స్ట్ ని క్లిక్ చేస్తున్నా. మీకు కండిషన్ చెప్పాలా? న్యూ కండిషన్ కూడా పెట్టమన్నది, ఓకేనా? ఆ కండిషన్ పెట్టాక పబ్లిష్ చేయమంటావా అని అడుగుతుంది. ఓకే, పబ్లిష్. ఓకే, ఇక్కడ పబ్లిష్ అని ఇచ్చామనుకోండి, పబ్లిష్ అయిపోతుంది. ఇంకో పబ్లిష్ యువర్ లిస్టింగ్ ఇన్ వన్ ప్లేస్, పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు గో బ్యాక్. మీవేమున్నాయి? ఇందాక ఏం కనిపించింది? ఇప్పుడైతే 1 యాక్టివ్ లిస్టింగ్ అని ఉందా? కనిపిస్తుందా? ఇదే ప్రోడక్ట్ ని మీరు సేమ్ వేరొక పేజ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఎక్కడైనా అప్డేట్ చేసుకోవాలన్నా షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎక్కడ షేర్ చేయమంటావు అని మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని చూపిస్తుంది, మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ ప్లేస్ లో సెల్ లోకి వచ్చామనుకోండి, మన లిస్టింగ్ వస్తుంది. యువర్ లిస్టింగ్ లోకి వెళ్తే అక్కడ మీ లిస్టింగ్ కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తుందా మీ లిస్టింగ్? క్లియరా? క్లియర్ అక్క. అండ్ ఇప్పుడు బ్యాక్ ఎస్ చూడండి, లిస్టింగ్ అనేది ఇచ్చేసాము, మనది అన్ని అయిపోయే, సెల్లింగ్ అయిపోయింది. అక్కడ సెల్లింగ్ లో సెట్ చేసుకోవాల్సినవన్నీ ఉన్నాయి. ఇందాక నా లిస్టింగ్ ఏది సెల్ లోకి వెళ్ళాను, నా లిస్టింగ్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ నా లిస్టింగ్ క్లిక్ చేశాను, ఎడిట్ లిస్టింగ్. ఇప్పుడు ఈ లిస్టింగ్ ని ఎడిట్ చేశాను. నాకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవడానికి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏంటి ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఇందాక ట్యాగ్స్ చెప్పడం మర్చిపోయాను గైస్. ఓకే, ఈ ట్యాగ్స్ ఏంటి అంటే కీవర్డ్స్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో కీవర్డ్స్ వాడతాం కదా, ఇన్స్టాగ్రామ్ లో కీవర్డ్స్ వాడుతాం చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలాగ ఆ పర్టికులర్ కీవర్డ్ ని వాడగానే వాళ్ళకి మనది కనిపించాలి అని ఎలా అయితే వాడతామో ఇక్కడ కూడా అలాగే వాడొచ్చు. జ్యువెలరీ. కదక్క, అమ్మా, హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ లాగా జ్యువెలరీ. ఇంకోటి వచ్చేసి చూసారా, జ్యువెలరీ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను అంతే, అదొక ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మంగళసూత్ర అనేది ఉంది కదా, ఏంటి మన రిలేటెడ్ ఏమున్నాయో అవి చూసి పెట్టండి కొంచెం. నెక్లెస్, చైన్స్ అని ఇవ్వచ్చు. ఓకే, Chain. బ్లాక్ నెక్ నెక్ సెట్, నెక్ సెట్ కాదులే, నెక్లెస్. ఆంధ్ర పీపుల్, ఆంధ్ర అని ఇచ్చాను. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కనిపించేలాగా. నాకు ఈ పర్టికులర్సే కావాలి అనుకుంటా ఏరియాని కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట మనం. ఓకే, ఇలాగా ట్యాగ్స్, ఎన్ని ట్యాగ్స్ కూడా రాసుకోండి, మినిమం 5 to 10 ట్యాగ్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ కి. క్లియరా? సేవ్ చేసేసాను నేను, ప్రోడక్ట్ ని సేవ్ చేశాను, పబ్లిష్ చేసేసాను, పబ్లిష్ అయిపోయింది. సో ఇక్కడ నా ప్రోడక్ట్ అనేది లిస్టింగ్ అయ్యింది. ఈ ప్రోడక్ట్ లిస్టింగ్ అయ్యిందా లేదా అనేది ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళి, మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేశాను నేను.
ఇక్కడ ఇంకా నాకైతే ప్రమోట్ ఆప్షన్ చూపించట్లేదు గైస్. ఇక్కడ ప్రమోట్ ఆప్షన్ చూపిస్తుంది. ప్రమోట్ ఆప్షన్ ఎందుకు చూపించట్లేదు అసలు? నేను ఇప్పుడు నా ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తున్నా, మార్కెట్ ప్లేస్ లోకి వెళ్తున్నా. ఓకే, మార్కెట్ ప్లేస్ లో మోర్, ఇది ఏం కాదు, మన ప్రోడక్ట్ కి సంబంధించి సెల్ లోకి వెళ్తున్నా. వన్ లిస్టింగ్ లో ఇక్కడ మనకి ప్రమోట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇంకో బూస్ట్ లిస్టింగ్, సింపుల్ గా చెప్పాలంటే ప్రమోట్ అంటే బూస్ట్ లిస్టింగ్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనం మన యాడ్ ని ఎలా అయితే రన్ చేస్తామో అలాగే ఇది కూడా ఎక్కువ మందికి కనిపించేలాగా యాడ్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆన్ యావరేజ్ 90 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా ఇంత మందికి కనిపిస్తుంది. ఒక్క రోజు నేను పెట్టానంటే 100 రూపీస్, 12.3K నుంచి 35.7K వరకు రీచ్ అవుతుంది 3 days కంట. ఓకే, 3 days కి బూస్ట్ ఫర్ 3 days అని ఉంది చూసారా. నీకు ఎంత ప్రైజింగ్ లో కావాలో అంత ప్రైజింగ్ లో నువ్వు యాడ్ చేసుకుని ఇక్కడ నీ ఐ మీన్ ఇక్కడ చూసారా ఫోన్ నెంబర్ ని వెరిఫై చేసుకోవాలి, యాడ్ అకౌంట్ ని యాడ్ రన్ చేయడానికి అని అన్నది. కింద చూస్తున్నారా కాషన్ సింబల్ చూపిస్తుంది. అంటే అక్కడ మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తే అప్పుడు యాడ్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే మీరు పే చెయ్యాలి కాబట్టి అక్కడ. ఓకే, ఇవన్నీ ఇచ్చుకోవాలి. బట్ రైట్ అవే నేను ఇవన్నీ ఏం చెయ్యట్లేదు. ఎస్ ఎస్ కదా. ఓకే, బూస్టింగ్, ప్రమోటింగ్ అన్నమాట. అర్థమైందా? బూస్టింగ్. అది వ్యూ లిస్ట్ అండి. 12.3K టు అది అది వచ్చింది కదండి. ఎవరెవరు చూస్తారు, నువ్వు యాడ్ రన్ చేస్తే ఎంతమంది చూస్తారు అని. క్లియరా? యాడ్ రన్ చేస్తే మనం ఆ యాడ్ ని ఎంతమంది చూస్తారు అనేది ఆన్ యావరేజ్ మనం యాడ్ రన్ చేసిన దానికి. ఓకే, ఇలాగా మన లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం. వన్స్ ప్రిపేర్ చేసుకున్నాక ఇంకేమైనా మిస్ చేశానా నేను? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకే ఒక ఆర్డర్ వచ్చింది త్రూ ఫేస్బుక్ ద్వారా. అది ఎక్కడ తెలుస్తుంది అంటే మన మెసెంజర్ ఉంటది కదా, మెసెంజర్, మన మెసెంజర్ లో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. గెట్ మెసెంజర్. ఓకేనా? చాట్ ఆన్ ఫేస్బుక్ లోనే కావాలి అంటే ఫేస్బుక్ లో చేసుకోవచ్చు. లేదు మెసెంజర్ ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని వస్తుంది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫ్రెండ్ది, నేను ఈ అకౌంట్ నుంచి పంపితే తను ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచిస్తున్నా. ప్లేస్ మార్కెట్ లోకి వెళ్తున్నా, అప్పుడే చూద్దామండి. ఇప్పుడు ఇది బాగుంది. హాయ్, ఈస్ దిస్ అవైలబుల్. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో చూసారా? దీని ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది? హాయ్, ఈజ్ ఇట్ అవైలబుల్ అని వాళ్ళు మనకు మెసేజ్ చేసేలా కనిపిస్తుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమీ లేవు. ఫస్ట్ అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ నేను సెల్లర్ నేమ్ కూడా ఇచ్చింది చూసావా. ఫేస్బుక్ లో ఎప్పుడు జాయిన్ అయింది ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చింది. సో 1150 రూపీస్ అన్నది. ఇక్కడ నేను సెండ్ అని ఇచ్చాను అనుకోండి, చూద్దాంలే. అంటే హాయ్ దిస్ ఈజ్ ఇట్ అవైలబుల్ అని వాళ్ళకి వెళ్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు చెక్ చేసుకుని అదిగో సి కాన్వర్జేషన్. ఓకే, హాయ్ ఈజ్ ఇట్ అవైలబుల్ అనే వచ్చింది. ఓకే, ఈజ్ ఇట్ అవైలబుల్ అంటే మనకి ఇలాగ వస్తుంది. అప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి మీకు పే చేయమండమో ఏదో ఒకటి చేయించుకోవాలి. లేకపోతే మీ లింక్ ఇవ్వడమో, ఆ లింక్ ఇచ్చి మీరు వాట్సాప్ కి కనెక్ట్ అవ్వండి అని చెప్పడమో, లేకపోతే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను అనడమో, లేకపోతే ఇక్కడ మీరు మీ క్యూఆర్ కోడ్ పంపించి మీ క్యూఆర్ కోడ్ కి పే చేయమండమో ఏదో ఒకటి చెయ్యాలి. ఓకేనా? క్లియరా? క్లియరా గైస్? అర్థమైందా అని అడిగితే ఎవడో రెస్పాండ్ అవరేంటి? నాకు ఒక డౌట్ ఉన్నది. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైందండి. అర్థమైంది అక్క. నాకు ఒక ఓకే, డౌట్ ఉన్నది.